అడలేకి వచ్చాం. బ్యాక్ సైడ్ లైటింగ్ వేస్తారు. బాగుంది కానీ దోలు తిరుపతి కిందకి వెళ్ళినప్పటికి. ఫ్రెండ్స్ అడ్లీ వచ్చాం ఫ్రెండ్స్. జీవితంలో మరి అడ్లీ ఎక్కాం ఫ్రెండ్స్. తక్కువ ఫ్రెండ్స్. హలో గైస్, నేనైతే ఈరోజు అడ్లీ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మా వీధి వాళ్ళు అండ్ అలాగే మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళిపోతున్నాం. ఎందుకు అలా ఉన్నానంటే ఫస్ట్ అయితే వెళ్తాం అనుకోలేదు, అందుకైతే అలా ఉన్నాను. ఫైనల్లీ అయితే బయలుదేరిపోయాం. మేము 11కి అయితే స్టార్ట్ అయ్యాం. సో లంచ్ అనేది సీతంపేట దగ్గర ఒక తోటలో అయితే మేము కొత్తూరు నుంచి పార్సల్స్ అయితే తీసుకొని అక్కడైతే కలిసి తినేసాం అన్నమాట. చాలా ఫన్ అయితే ఉంటుంది. లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయా. ఇది అడ్లీ పార్క్ అనమాట. ఇక్కడ నుంచి అడ్లీకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఈ రూట్ అనేది హాఫ్ వరకే వెళ్తుంది, ఎందుకంటే ఆటోస్ని అలౌ చేయట్లేదు. ఎందుకు 2 days యాక్సిడెంట్ అయ్యిందని ఆటోలు అయితే అలౌ చేయలేదు. బట్ ట్రెక్కింగ్ అయితే చేయాలి, చూడాలి ఈరోజు అనేది ఎలా వెళ్తానో ఏంటో అనేది తెలియట్లేదు. సో ఫైనల్లీ అయితే మేము దగ్గరలోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ మేము డిస్కషన్ అవుతున్నాం ఎలా ట్రెక్ చేయాలి. వేరే వెహికల్లో వస్తే మేబీ ట్రెక్కింగ్కి అవసరం లేకుండా పైకి వెళ్ళిపోయే వాళ్ళం అనేది అనుకున్నాం. అండ్ మొత్తానికి ఇక్కడైతే మాకు ఆపేశారు ఈ విలేజ్ దగ్గర. సో ఇక్కడ అయితే ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఒక పోలీస్ అయితే అన్నారు, ఏంటి అడ్లీకైనా వెళ్ళిపోతావు నువ్వా అనేసి. బట్ వారి కోసమైనా నేను పైకి ఎక్కి చూపిద్దామని మెయిన్ అయితే బయలుదేరిపోయాను. మాతో వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళిపోయాం. నేను మా అన్న మా ఫ్రెండ్ అయితే ఉండిపోయాం అన్నమాట. నా కోసం ఉండిపోయారు. ఫైనల్లీ పైకి అయితే వెళ్ళిపోయాం. ఎంతో కష్టపడి 2 hours స్ట్రగుల్ తర్వాత పైకి అయితే వెళ్ళాం. బట్ మేము వెళ్ళేసరికి సన్సెట్ అయిపోయింది. బట్ నైట్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇలా అయితే నైట్ వ్యూ ఉంది. ఒకసారి అయితే లుక్ వేసేయండి. సో ఇక్కడ కొన్ని పిక్స్ దిగిన తర్వాత యాక్చువల్లీ కింద అయితే నేను వీడియో తీయలేదు. మేము వచ్చినప్పుడు కొంచెం లైటింగ్ అయితే ఉండేది, ట్రెక్కింగ్ చేసే కాబట్టి వీడియో అయితే తీయడం మర్చిపోయాను. సో బాగానే ఉంది. అప్పుడు కూడా లైటింగ్స్లో పిక్స్కి అవి చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? విజిట్ చేస్తే కామెంట్ చేయండి. సో అక్కడ నుంచి మేము వచ్చేసరికి అయితే ఇంకా చాలా టైం అయితే అయిపోయింది. అక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ కొంతమంది ఊరు వాళ్ళు చెప్పారు, జాగ్రత్తగా వచ్చారు కదా, సో జాగ్రత్తగా వెళ్ళండి అని. ఇంకా భయం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎలా వెళ్తామో దేవుడికే తెలియాలి. ఫ్రెండ్స్ అడ్లీ వచ్చాం ఫ్రెండ్స్. జీవితంలో మరి అడ్లీ ఎక్కం ఫ్రెండ్స్. తప్పు అయిపోయింది ఫ్రెండ్స్, సారీ క్షమించండి. కిందకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. జై శ్రీ. సో ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చునేసరికి ఒక వెహికల్ అయితే వచ్చింది. అతన్ని ఆపి రిక్వెస్ట్ చేసాం. 3 members అయితే తీసుకెళ్ళిపోతా అన్నారు. సో మేమైతే 3 members ఎక్కిపోయాం. అండ్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అలాగే పైన అయితే ఉండిపోయారు. ఎలా వస్తారనే టెన్షన్ అయితే కొంచెం ఉంది. బట్ నాకైతే దొరికిందని కొంచెం దేవుడు పంపించాడైతే అతను వచ్చారు. చూసారు కదా రూట్ ఎలా ఉందో, కొంచెం కాల్స్ అయిపోయినా డైరెక్ట్ కిందకని. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూసేయండి. అట్లేకి వచ్చాం. టైం ఏమైంది, ముందే ముందు కనిపించలేదు. చూసారుగా చీకటే మొత్తం. కళ్ళ పట్టుకొని నడుస్తున్నాం, ఏం కనిపించట్లేదు. ఫోన్ వెలుగు బంట్లు ఎక్కడ వస్తాయో, సింహాలు ఎక్కడ వస్తాయో, పుల్లు ఎక్కడ వస్తాయో మాకు తెలీదు. అంటే ఉంటాయిలే కూడా తెలీదు. కానీ మార్నింగ్ కలుద్దాం, బాగుంటే మార్నింగ్ కలుద్దాం. హ్యాపీ జర్నీ. మళ్ళీ ఆడలో వచ్చాం ఫ్రెండ్స్, మళ్ళీ రావద్దు. ఆడలే అంటే ఏదో అనుకున్నా కానీ నాడాలని తెలియలే. బహుశా ఇంకోసారి మేము రాకపోవచ్చు. మొత్తం మా ముఖేష్ గడ వల్లే రాలేదు అన్నాడు. ఆడే ఆ పుట్టిన కొడుకే, కాకపోతే రావాల్సి వచ్చింది. అడగండి రా మిమ్మల్ని, చాలు. రోడ్ చెప్దాం ఆట అతనికి. అలా వస్తున్నారు, తెచ్చియండి. అలా తెచ్చియండి, ఇక్కడే ఉన్నారు. వెళ్ళన్నా అలాగే మేమైతే అతనికి చెప్పాము. మేము ఏ ఆట అయితే వచ్చాము, అతను కూడా వెళ్ళారు.
మేము వచ్చేసరికి అక్కడ ఉన్న కొంతమంది ఊర్లో మంటలు అయితే వేసుకొని కూర్చొని పైనుంచి వచ్చిన వెంటనే వాళ్ళతో కూర్చునిపోయాను. అన్నయ్య వాళ్ళు వచ్చినంత వరకు అయితే ముచ్చట్లు అయితే పెట్టుకున్నాను, తిన్నారా ఏం చేస్తున్నారు అనేసి. బట్ నా లైఫ్లో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేస్తానైతే అస్సలు అనుకోలేదు. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? వీడియో చూస్తే నచ్చితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.